చిందాంచంద్ర గ్రామ రెవెన్యూ పరిధి గోపాల్ నగర్ లో ఉన్నటువంటి 174 సర్వే నెంబర్ భూమి, ఇది ప్రభుత్వ భూమి పేదలకు పంచాలని సిపిఎం గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చింది. దాని మీద ఇతర మరి కొంతమంది కూడా న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. మరి ప్రభుత్వం ఈ మధ్యలో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా రెవెన్యూ కోర్టు నుంచి మనకు ఆర్డర్ కూడా రావడం జరిగింది. దాన్ని మరి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ 174 సర్వే నెంబర్ భూమి ఏదైతుందో అదంతా కూడా పేదలకు, మరి మండలంలో చాలా మంది భూ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 174 సర్వే నెంబర్ లో ప్రతి కుటుంబానికి 150 గజాల ఇళ్ల స్థలం ఇచ్చి పేదలను ఆదుకోవాలని ఈరోజు బచ్చన్నపేట మండల కేంద్రం మరి తహసీల్దార్ కార్యాలయం ముందు మరి ధర్నా చేసి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 174 సర్వే నెంబర్ స్వాధీనం చేసుకొని దానికి ఏమైనా చట్టపరమైనటువంటి ఏమైనా ఉంటే దాన్ని పరిష్కారం చేసి ప్రభుత్వం వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయాలని, లేని పక్షంలో పేదల్ని సమీకరించి అందులో గుడిసెలు వేసిన సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చిన్నంచెర్ల గ్రామ రెవెన్యూ శివారు గోపాల్ నగర్ లోని 174 సర్వే నెంబర్ లో ప్రభుత్వం 150 గజాల స్థలాలు ఇవ్వాలని 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు బచ్చన్నపేట స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ 174 సర్వే నంబర్ లో దాదాపు 1000 మందితోటి గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. ఆ గుడిసెలు వేసిన వారిపై 72 మంది మీద ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది. అలాగే అట్టి ప్రభుత్వమే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ 174 సర్వే నంబర్ లో ఉన్నటువంటి 8 ఎకరాల 16 గుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో 150 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.